హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుసు వరల్డ్. ఈరోజు నేను 3 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ఈజీగా ఎలా చేయాలో పిల్లలకు నచ్చే విధంగా చూద్దాం. ఎలా చేయాలో ముందుగా 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకొని గింజలు ఒలుచుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ క్యాప్సికమ్, క్యారెట్, కొత్తిమీర, స్వీట్ కార్న్, ఇలా ఉడికించిన గ్రీన్ పీస్, ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసిన రైస్ని కూడా ఉడికించుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో కాజు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇలాగ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్, క్యారెట్, ఉడికించిన గ్రీన్ పీస్, కొత్తిమీర, టమాటాలని కొద్దిగా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల జీలకర్ర పౌడర్ని, సాల్ట్ని, గరం మసాలాని వేసుకొని ఫ్రై చేసుకుని ఉడికించిన బాస్మతి రైస్ని వేసుకొని టేస్టీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకొని అందులోనే జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా సాల్ట్ వేసుకొని ఇలాగ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్లోనే లైట్గా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది. అందులోనే కొద్దిగా ధనియాల జీలకర్ర పౌడర్, కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకొని ఉడికించిన రైస్ని కూడా 1 గ్లాస్ తీసుకొని నేను బాయిల్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. ఇలాగా వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మనకి లంచ్ బాక్స్ రెసిపీస్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి సాసులు లేకపోయినా కూడా చాలా టేస్ట్గా, డిఫరెంట్గా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా నచ్చేస్తుంది. పైన అలా కొత్తిమీర జల్లుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రైడ్ రైస్లో మనకి కర్రీస్ కంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఉడికించిన గ్రీన్ పీస్ కూడా వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా, టేస్ట్గా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు టమాటా, క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ బౌల్లోని 2 టమాటాలు కానీ 3 టమాటాలు కానీ వేసుకొని అందులోనే ఎండుమిర్చిని 3 వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత అందులోనే ఇలాచి, దాల్చిన చెక్క ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటాలు, అప్పటికప్పుడు దించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా కారం, ధనియాల జీలకర్ర పౌడర్ని, కొద్దిగా మసాలా పౌడర్ని వేసుకొని ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన రైస్ని కూడా ముందుగా నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని ఇలా ఫ్రైడ్ రైస్ కింద టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి టమాటా టేస్ట్ తోటి మంచి ఫ్లేవర్తో పైన కొత్తిమీర జల్లుకొని రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ కర్రీ అయితే ఈ రైస్లకి మనం పనీర్ కర్రీ అని చెప్పుకోవచ్చు. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.